ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన కాలమంతను కూడా మీ యొక్క రక్షణ కాపుదల మాకు దయచేశారు. రాత్రంతను భద్రపరిచారు. కంటి నిండా నిద్రను మాకు దయచేశారు. ప్రభువా, ఈ బుధవార కాల సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఈరోజు మేము జీవించి ఉన్నాము అంటే అది మా యొక్క జ్ఞానము, మా యొక్క బలము, మాకున్న శక్తి వలన కాదు, కానీ మీ కృపను బట్టే ఈ రోజును మేము చూడగలుగుతున్నాం తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆమెన్. అవునయ్యా, ఈ రోజున ఎంతోమంది బిడ్డలు వారి యొక్క ప్రయత్నాలు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. గతించిన కాలంలో వారు చేసినటువంటి ప్రయత్నాలు బహుశా ఫెయిల్ అయిపోయి ఉన్నాయేమో. ఈ రోజున మీరు వాక్యం ద్వారా మాకు రూఢిపరుస్తున్నారు. మీరు చేయు ప్రయత్నములన్నిటిలోనూ దీవెనలు కలగజేస్తానంటున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు అయా. మేము మీ వాక్యమును బట్టి జీవిస్తూ, మేము మీ యొక్క ఆజ్ఞల అనుసారంగా మా జీవితాలను కొనసాగిస్తూ, మీ యందు విశ్వాసం ఉంచి ఈరోజు జీవించగలిగితే ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కనుక ఆ విధమైన తండ్రి హృదయాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా యొక్క మాటలు, మా నడవడిక, మా కనుచూపు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండడానికి సహాయం దయచేయండి. మీకు విరోధంగాను, మీకు ఆయాసకరంగాను మా ద్వారా ఎటువంటి క్రియ జరగకుండా కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. అయ్యా, ఈరోజు మేము ప్రయాణించాల్సి ఉంది, అనేక ప్రాంతాలు వెళ్ళాల్సి ఉంది, పనుల నిమిత్తము తండ్రి వెళ్తున్నాగా మీ సహాయము దయచేయండి. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అపాయము, ఎటువంటి ప్రమాదము జరగకుండా సురక్షితంగా వారి గమ్య ప్రాంతాలకు వారు చేరుటకు కృప దయచేయండి. అపాయాలు, ప్రమాదాలు అన్నిటినీ తండ్రి తప్పించండి. ఎస్ లార్డ్, మా పనులను కూడా ఆశీర్వదించండి నాయన. చేస్తున్నటువంటి మా పనులలో నూరింతల ప్రతిఫలమును దయచేయండి. మాకు ఆటంకము కలిగిస్తున్న ప్రతి అడ్డును కూడా తొలగించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మేమందరము కూడా ఈ రోజున తండ్రి మీ కృపలో భద్రపరిచి ఉండే సహాయము దయచేయండి. గృహాలలో ఒంటరిగా బిడ్డలుంటున్నారు, వారందరినీ కూడా మీ కాపుదల రక్షణలో భద్రపరచండి నాయన. ఏ దుష్టుడు వారిని తాకకుండా మీరే తండ్రి వారిని కాపాడండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి చెకప్స్, ఆపరేషన్స్ అన్నీ కూడాను వారికి అనుకూలంగా ఉండడానికి, అన్నీ కూడా సజావుగా జరగడానికి సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా బిడ్డల ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు తండ్రి, వారందరికీ కూడా తగిన జ్ఞానమును, చదివినవి కూడా గుర్తుండే జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా అందరికీ నెమ్మదికరమైన జీవితాలు దయచేయండి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఆలోచనలు, భయాలు, కలవరాలు మాకు రాకుండా మీరే తండ్రి ధైర్యం ఇచ్చి మమ్మల్ని నడిపించమని అయ్యా ఈరోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ ఒక్క బిడ్డ కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని చూడకుండా సహాయం దయచేయండి అయ్యా. ఆర్థికంగా బలపరచండి. అనారోగ్యం ఏవి కూడా వారి దరికి రాకుండా కాపాడండి అయ్యా. ఈ రోజున మాలో ఆత్మీయతను వృద్ధి కలగజేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయినా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ, తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ ఈరోజంతా సంతోషంగా జీవించే కృప దయచేయమని నాయనా. ఈ రోజున లోక సంబంధమైన ఏ కార్యములలో మేము పాలిభాగస్సులు అవ్వకుండా
మీ నామానికి అవమానం మేము తేకుండా సహాయము దయచేయండి నాయన. ప్రభువా, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబములను మీరు బహుగా దీవించమని, ఆశీర్వదించమని. ఈ రోజున మేము కొందరికైనను మీ యొక్క నామాన్ని ప్రచురపరిచే వ్యక్తులుగా, మీకు సాక్షులుగా నిలబడగలిగే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.